ఇక బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వసూళ్ల వ్యవహారంపై టీవీ9 వరుస కథనాలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ముమ్మిడివరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారి సత్యనారాయణ ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో కొందరు అక్రమ వసూళ్లకు సంబంధించి వైద్యాధికారులు వైద్యులను విచారిస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వనున్నారు విచారణాధికారి సత్యనారాయణ. టీవీ9 ఇంపాక్ట్ తో విచారణని ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు రవి అందిస్తారు. రవి, విచారణాధికారి సత్యనారాయణ డిఎంహెచ్ఓ కార్యాలయంలోని అధికారులు సిబ్బంది నుంచి ఎలాంటి వివరాలు సేకరించారు, అలానే ఉన్నతాధికారులకు ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? మొత్తంగా అయితే విచారణ టీవీ9 చేసినటువంటి ప్రధాన ప్రసారాలతోటి చాలా పెద్ద ఎత్తున అయితే కదలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మార్కెట్లో వస్తువులకు ఏ రకమైనటువంటి ధరలు నిర్ణయిస్తారో, ఎంఆర్పి ప్రైసులు నిర్ణయిస్తారో అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైన డిఎంహెచ్ఓ కార్యాలయంలో ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ముగ్గురు కూడా అక్కడ సేవలు ఎవరైతే డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వీరందరికీ సంబంధించినటువంటి సర్వీసుకు సంబంధించినటువంటి సేవలు వారికి సంబంధించినటువంటి అనుమతులు మంజూరు చేయాలన్నా, వారిని బదిలీ చేయాలన్నా లేదా పోస్టింగ్లు ఇవ్వాలన్నా ప్రతి పనికి కూడా ఒక ఫిక్స్డ్ రేటు పెట్టారు. వారు ఎంత రేటు పెట్టారు, ఎలా వసూలు చేస్తారన్న విషయాన్ని మొత్తం కూడా ఉద్యోగులు తమ వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని టీవీ9 ప్రత్యేకంగా కూడా కథనాలను ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు కదిలిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇమ్యునైజేషన్ అధికారి సత్యనారాయణ మొత్తం ఈరోజు ఉదయం నుంచి కూడా ముమ్మిడివరంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రతి ఉద్యోగి నుంచి కూడా ఎవరైతే గతంలో బాధితులుగా ఉన్నారో, లేదు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ డబ్బులు ఇచ్చామని చెప్పి ఒక సమాచారం ఉందో వారందరినీ కూడా పిలిచి పర్సనల్గా వ్యక్తిగతంగా 1-to-1 కూర్చొని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 25 మంది వరకు కూడా ఉద్యోగులు ఇప్పటివరకు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క సమస్యలను లేదా గతంలో చెప్పినటువంటి వివరాలన్నింటినీ కూడా లిఖితపూర్వకంగా కూడా ఇచ్చినట్టు జరుగుతుంది. దీనిపైన ఉన్నతాధికారులకు కూడా సత్యనారాయణ ఈ ఒక నివేదికనైతే ఇవ్వబోతా ఉన్నారు. ఎస్ రవి.